ఏందిరో జోరుగా చేపలు పడుతున్నట్టు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్ ప్రదీప్ అయితే ఒక బాటిల్ తాడు కట్టి చేపలు పడదామని అయితే ప్లాన్ చేసినాం. బాటిల్తో సరే అని మైదా కూడా తీసుకుని పోయినాం. మైదా మా ఊరు కాలువ దగ్గరికి అయితే తీసుకున్నాం. ఫస్ట్ అక్కడైతే మురికి నీళ్ళలో కలిసిపోతుంది, కానీ మైదా చేపలు పడట్లేదు. సరేలే అని మా ఊరు చెరువు కాడికి అయితే వచ్చినాం. ఫస్ట్ టైం అయితే వేసినాం, కానీ అక్కడ ఉలుకు లేదు పలుకు లేదు, చేప అనేది లేదు. సరే అని నెక్స్ట్ టైం కూడా వేసాడు మా వాడు. ఈసారి వేసినప్పుడు గట్టిగా ఇసిరాడు, అందువల్ల అయితే బాటిల్ అయితే నీళ్ళలో పడిపోయింది, కానీ తాడైతే ముందరే ఉండిపోయింది. సరేలే అని ఇంక ప్లాన్ వర్కౌట్ కాలేదని ఒక గ్యాలం అయితే కొనుక్కొచ్చి కర్ర అయితే రెడీ చేస్తున్నాను గ్యాలం కట్టడానికి. గ్యాలానికి వంట కట్టి పెడదామని అయితే నేనైతే మైదా వంట చేస్తున్నా. సరేలేని ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. తర్వాత అయితే ఎర్రలు అయితే లోడుకున్నాం. అందులోకి మా ఊరు పెద్దలు అయితే కొంతమంది వచ్చారు. వాళ్ళేమో తేలు ఆయిల్ అని బాగానే ఉంటాయి తినడానికి అంటున్నారు. సరే మా ఏ చెప్పలో తెలియదు కదా, సరే అని వాళ్ళు పట్టిస్తున్నారు. గ్యాలం వేసే కొంది పడతా ఉన్నాయి. సరేలే అని వాళ్ళు పడుతున్నారు. మేము మేము ఆరాటంగా ఎర్రలు పట్టిస్తున్నాం, బాగా పడుతున్నాయి. సరేలే అని దోవన పోయే వాళ్ళు అయితే అవి ఎందుకు అవి క్యాట్ ఫిష్లు అవి తినకూడదు అది ఇది అంటున్నారు. కొందరేమో అవి తేలు ఆయిల్ అంటున్నారు. సరే అని ఇంకా అలా కాదని చెప్పి నేనైతే కాసేపు జెమినీ ఏఐని అయితే అడిగిన. జెమినీ అయితే క్యాట్ ఫిష్ అనింది. జనరల్గా మా వాళ్ళకి క్యాట్ ఫిష్లు ఎవరు తినరు కదా. సరేలేని ఇంక మొత్తం ఆయనే పట్టాడు కాబట్టి ఆయనకే ఇచ్చేసినాం. మాకు ఫిషెస్ మీద అయితే అంత నాలెడ్జ్ క్యాట్ ఫిష్ అని అట్లా ఉంటాయని తెలుసు, కానీ మాకు పెద్దగా ఉంటాయి, బురదలో ఉంటాయని తెలుసు. నీళ్ళలో అంత చిన్న చిన్నగా ఉంటాయని మాకు తెలియదు. సరే అయితే ఇన్స్టాలో ఫాలో, లైక్, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.